నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ కోర్టు సంచలనమైన తీర్పునిచ్చింది. కువైట్లోని ప్రవాసులకు జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే, కువైట్లో భారీ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి క్రిమినల్ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఈ కేసులో నిందితులుగా తేలిన 10 మంది ప్రవాసులకు 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. వీరికి శిక్షతో పాటు మొత్తం 4.4 కోట్ల కువైట్ దినార్ల భారీ జరిమానాను కూడా విధించింది. అలాగే జస్టిస్ నాసర్ ఆల్ బదర్ గారి అధ్యక్షతన ఉమర్ ఆల్ ములైఫీ గారు, అబ్దుల్లా ఆల్ ఫాలే గారు, సలెం ఆల్ సయీద్లతో కూడిన న్యాయస్థానం బెంచ్ ఈ సంచలన తీర్పును ప్రకటించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న 6 కంపెనీలపైన కూడా కోర్టు కఠిన చర్యలు తీసుకుంది. మనీ లాండరింగ్కు పాల్పడినందుకు గాను ఈ కంపెనీలకు 2.2 కోట్ల దినార్ల జరిమానాను విధించింది. దేశ ప్రయోజనాలకు విరుద్ధమైన మార్గాల ద్వారా సంపాదించిన బ్లాక్ మనీని చట్టబద్ధంగా మార్చడానికి ప్రతివాదులు ఒక వ్యవస్థీకృత క్రిమినల్ ముఠాగా ఏర్పడ్డారని కోర్టులో నిరూపితమైంది. అయితే శిక్షకు గురైన ఈ ప్రవాసులు ఏ దేశానికి చెందినవారనే వివరాలను ఇంకా అధికారికంగా అధికారులైతే తెలపలేదన్నమాట. ప్రస్తుతం 10 మంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో మనీ లాండరింగ్కు పాల్పడ్డారో ఆ యొక్క ముఠాను పోలీసులను అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో హాజరుపరచగా సాక్ష్యాధారాలు క్షుణ్ణంగా పరిశీలించిన కువైట్ క్రిమినల్ కోర్టు వాళ్లకు 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు అలాగే 4.4 కోట్ల దినార్ల జరిమానాను విధించింది. కువైట్ చరిత్రలో ఇదే అతిపెద్ద జరిమానా అని చెప్పుకోవచ్చు అన్నమాట. ప్రస్తుతం వాళ్ళు 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినా కానీ జరిమానా కట్టాలంటే కానీ వాళ్ళ వల్ల కాదు. కాబట్టి మరి కువైట్ కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.